బయట పెట్టడం లేదు, అది కామన్ ఇచ్చారు, నేను లోపలే పెడతానంటే అన్నెసరీ థింగ్ అది. ఫస్ట్ ఇది కూడా మీరు ఫుటేజ్ కోసం ఏదో ట్రై చేస్తూనే ఉన్నారు. అండ్ నిన్న ఇందాక కూడా ఏమంటున్నారంటే, అంటే నాకు ఐడెంటిటీ లేదా, నేను ఫుటేజ్ కోసం వచ్చాను అంటారు. మీ ఐడెంటిటీ మీకు ఉందండి, నేను ఏం కాదనను. బట్ యాక్చువల్లీ ఇప్పుడైతే ఇతను చెప్పారు, మీరు నామినేట్ అయ్యారు, మేము ఇతను పాయింట్స్ ఒప్పుకున్నా సరే మిమ్మల్ని అయితే నేను నామినేట్ చేయట్లేదు. ఇండైరెక్ట్ గా ఏదో కామనర్స్ అన్న చెప్పి ఒక కమెంట్ చేయడం మొదలు పెట్టారు. అదే చెప్తున్నా. సో కమెంట్స్ అంటే వేరే విధంగా కాదు, అంటే మీ పని మీరు చెయ్యరా, మీరు ఓనర్స్ కదా, మీరు ఇలా చెయ్యొచ్చు కదా, అంటే లైక్ మాకు తెలుసు కదా మేము ఓనర్స్ అని చెప్పి మేము పర్మిషన్ అది అని చెప్తే ఫస్ట్ డే నుంచి కూడా మీ దగ్గర నుంచి ఏదో లైక్ డైరెక్ట్ గా కూడా కాదు, ఇండైరెక్ట్ గా అన్నట్టు వస్తూనే ఉన్నాయి కమెంట్స్. అంటే ఇండైరెక్ట్ కామెంట్స్ ఏంటి? ఫస్ట్ డే మాకు ఇక్కడ టాస్క్ వచ్చినప్పుడు ఓనర్స్ టెనెంట్స్ అని అన్నప్పుడు లోపలికి రాకూడదు ఇట్లాంటివి వచ్చినప్పుడు మీరు ఏమొచ్చి లోపలికి వస్తున్నారు, అయినా సరే ఓనర్స్ కదా మీకు తెలియాలి, మీరు అందరూ క్లబ్ గా ఉన్నారా, మీరు అందరూ గ్రూప్ గా, అంటే గ్రూప్ గా కాదు, మీరు అందరూ కలిపేసి ఉన్నారా, మీరు డెసిషన్ తీసుకున్నారా, అంటే మీకు ఒక స్టాండ్ లేదా అన్నట్టు చాలానే కమెంట్స్ వస్తూనే ఉన్నాయి మీ దగ్గర నుంచి. ఒక నిమిషం, మీ ఎవరికైనా అనిపించిందా అలాగా? అంటే ఇండైరెక్ట్ గా కామెంట్ చేస్తున్నట్ట, అంటే మీరు ఏదో ఫన్ వేలో చెప్పడానికి వెళ్తున్నారు, కానీ మాకు ఫన్ అనిపించదు. ఫన్ వే నాకు అర్థమే కాలేదు మీరు చెప్తున్న పాయింట్. ఇప్పుడు సింపుల్, మీరు ఓనర్స్ కదా, మీకు లగ్జరీస్ వస్తున్నాయి కదా అని చెప్పే పాయింట్స్ అందరూ మేము అంటున్నాం టెనెంట్స్ లగ్జరీస్ అని చెప్పి, మీరు ఫన్ వేలో